డైరెక్ట్ షీట్స్ ఇలా పెట్టేస్తాం. ఓకే, వెనకాల షీట్స్ పెట్టేస్తే మిషన్ ఏం చేస్తుంది, షీట్ ని తీసుకొని ప్లేట్ చేసి ప్లేట్ ని బయటకి వచ్చేస్తుంది. ఓకే, సూపర్. ఇది కంప్లీట్లీ ఫుల్లీ ఆటోమేటిక్. ఓకే, ఏంటంటే హెవీ మిషన్స్ ఇందులో ప్రొడక్షన్ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మన గ్రీన్ గానీ మల్టీ గానీ ఫ్లవర్ గానీ అన్నాం కదా, ఇందులో గ్రీన్ అయితే 3 పెట్టుకోవచ్చు ఒకేసారి. 3 పెట్టుకోవచ్చు. మనకి దీంట్లో 1 hour కి గ్రీన్ ప్లేట్స్ అయితే 4000 ప్లేట్స్ వరకు చేసుకోవచ్చు. 1 hour కి 4000 వరకు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇట్లాంటి ఫ్లవర్ గానీ మల్టీ కలర్ గానీ చెప్పాను కదా, ఇలాంటి మల్టీ కలర్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనం ఒకేసారి 2 పెట్టొచ్చు. 2 పెట్టొచ్చు. ఏ మిషన్ లో కూడా 2 రావు, ఇందులో 2 వస్తాయి. ఇందులో ఏంటంటే అంటే ఒకేసారి 4 ప్లేట్స్ ఇలాంటి హెవీ క్వాలిటీ ప్లేట్స్ కూడా 4 వస్తాయి. రోల్ పెట్టేది అదే చేసేసుకుంటుంది అంతే. నాకు ఇంట్లో టైం లేని వాళ్ళకైతే ఇది ఫుల్లీ ఆటోమేటిక్. జనరల్ గా దీనికి మ్యాన్ పవర్ అనేది ఓన్లీ ప్యాకింగ్ చేసుకోవడానికి కావాలి. కస్టమర్ ఒక్కొక్కసారి నార్మల్ గా అర్జెంట్ కావాలి అని అనుకుంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు రెడీ చేయించుకొని తీసుకెళ్ళొచ్చు. జనరల్ ఏంటంటే మార్కెట్ లో అంటే ఇప్పుడు నేను ఏదైనా ప్రోడక్ట్ కొనడానికి వెళ్ళినప్పుడు కూడా మార్కెట్ లో ఎవరెవరు ప్రోడక్ట్ సెల్ చేస్తున్నారో కంపేర్ చేయడం కామన్. కాకపోతే నేను అనేది ఏంటంటే కంపేర్ చేసినప్పుడు సేమ్ క్వాలిటీని కంపేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మిషన్స్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ క్వాలిటీని సేమ్ మిషన్ లో మాకంటే తక్కువ రేట్కి ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే మాకు ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి మేము లార్జ్ స్కేల్ లో చేస్తాం. మెయిన్ మనం చేసే బిజినెస్ ఏంటంటే పేపర్ ప్లేట్ బిజినెస్ అని అనుకోవద్దు. ఇది ఒక డిస్పోజబుల్ బిజినెస్. అంటే ఏంటంటే ఇప్పుడు పేపర్ ప్లేట్స్ యూజ్ చేసిన దగ్గర వాటర్ గ్లాస్ ఖచ్చితంగా యూజ్ చేస్తారు, నార్మల్ టీ గ్లాసెస్ యూజ్ చేస్తారు, టిఫిన్ ప్లేట్స్ యూజ్ చేస్తారు, సిట్టింగ్ ప్లేట్స్ యూజ్ చేస్తారు. ప్రొడక్ట్స్ అన్ని మనమే మ్యానుఫాక్చర్ చేయాలంటే 40-50 lakhs అయినా చేయలేం. ఎందుకంటే నార్మల్ ప్లాస్టిక్ గ్లాసెస్ యూనిట్ అనేది 1 CR యూనిట్ అది కంప్లీట్. సో ఏం చేయాలంటే తక్కువ రేట్ లో ఫస్ట్ ఈ మిషన్స్ తీసుకొని ఈ ప్లేట్స్ అనేవి మ్యానుఫాక్చర్ చేసుకుంటూ ఆ మిగతా ఐటమ్స్ ఏవైతే చెప్పాను కదా ఇందాక, ప్లాస్టిక్ గ్లాసెస్, పేపర్ కప్స్, ఇవన్నీ ఏం చేయాలంటే ట్రేడింగ్ చేయాలి. సో మీరు మా దగ్గరికి మిషన్ కోసం వచ్చినప్పుడు నెక్స్ట్ టైం ఎవ్రీ టైం రా మెటీరియల్ వచ్చినప్పుడు మా చుట్టుపక్కల ఏవైతే మ్యానుఫాక్చర్స్ ఉన్నారో అంటే ఆ ప్లాస్టిక్ గ్లాసెస్ తయారు చేసే వాళ్ళు కానీ పేపర్ కప్స్ తయారు చేసే వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర మీకు హోల్సేల్ లో బల్క్ లో ఇప్పిస్తాం. అవి మీరు అవి తీసుకెళ్లి ప్లేట్స్ మ్యానుఫాక్చర్ చేస్తూ వీటితో పాటు అవి కూడా సెల్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ప్లేట్స్ ఒక 1000 ప్లేట్లు అడిగిన దగ్గర 2000 గ్లాసులు ఖచ్చితంగా పోతాయి. అలా వీటితో పాటు అవి కూడా చేసుకుంటే అదొక ఎక్స్ట్రా ఇన్కమ్ లాగా ఉంటుంది. హలో అండి సార్, మన కంపెనీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అడ్రస్. మా కంపెనీ నేమ్ వచ్చేసి ఏవిఆర్ మిషన్స్ అండి. మేము పేపర్ ప్లేట్ తయారు చేయడానికి కావాల్సిన మిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ మిషన్స్ మ్యానుఫాక్చర్ చేసి మేము సెల్ చేస్తూ ఉంటాం. ఎన్ని రకాల మిషన్స్ ఉంటాయి సార్? మిషన్స్ చాలా మోడల్స్ ఉన్నాయి మా దగ్గర. ఒక 20-22 టైప్స్ ఆఫ్ పేపర్ ప్లేట్ మిషన్స్ ఉన్నాయి. మా కంపెనీ వచ్చేసి ఎస్టాబ్లిష్ అయ్యి 15 years అవుతుంది. ఈ 15 years లో కూడా మేము 20-22 మోడల్స్ అనేవి రెడీ చేయడం జరిగింది. ఒక్కొక్క కస్టమర్ కి ఒక్కొక్క మోడల్ అనేది సెట్ అవుతుంది. వాళ్ళకి తగ్గట్టు మనం రికమెండ్ చేసి మిషన్ ఇస్తూ ఉంటాం. మన అడ్రస్ ఏంటి సార్ కంపెనీ? మన అడ్రస్ వచ్చేసి ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా, హైదరాబాద్ ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా. మాకు బ్రాంచెస్ కూడా ఉన్నాయి. అనకాపల్లి, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి అండ్ కర్ణాటక బీజాపూర్ లో ఉంది. ఒరిస్సాలో బెరంపూర్ లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. అంటే ఎక్కడ వాళ్ళు తీసుకుంటే అక్కడ నుంచి అక్కడ దగ్గర నెంబర్స్ మేము ఇచ్చేస్తాం. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉంటాయి సార్? ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ చార్జ్ అనేది కస్టమర్ పే చేసుకోవాల్సి ఉంటుంది. నార్మల్ గా ట్రాన్స్పోర్ట్ లో వేసేస్తాం. మరి మెటీరియల్ సంగతి ఏంటి సార్? మెటీరియల్ మొత్తం మన దగ్గర దొరుకుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ ఆఫ్ మెటీరియల్ మన దగ్గర దొరుకుతుంది. ఇన్ కేస్ కస్టమర్ ఒకసారి మిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళ దగ్గర ఎక్కడైనా రా మెటీరియల్ యూనిట్స్ ఉంటే వాళ్ళ నెంబర్స్ ఇచ్చి వాళ్ళతో కూడా కొలాబరేట్ చేయిస్తాం. కావాలనుకుంటే మనం ఇస్తాం, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు. మనకి ఏదైనా ఫైనాన్స్ ఫెసిలిటీస్ ఏమైనా ఉంటాయా సార్? ఫైనాన్స్ ఫెసిలిటీస్ అనేవి ఏమి ఉండవు. జనరల్ గా నార్మల్ గా ఒక 1 lakh లోపు నుంచి స్టార్ట్ అవుతాయి మిషన్స్. అంటే 50,000 నుంచి స్టార్ట్ అవుతాయి. మన దగ్గర 4 lakhs 5 lakhs వరకు మిషన్స్ కూడా ఉన్నాయి. లార్జ్ స్కేల్ లో చేసుకునే వాళ్ళకి పెద్ద మిషన్స్ కూడా ఉన్నాయి. అంటే 1 lakh లోపు నుంచి 4 lakhs పైన 5 lakh లోపు వరకు ఉన్నాయి. లెవెల్ ఇది కంప్లీట్ ఫుల్లీ ఆటోమేటిక్. నార్మల్ గా ఎంత నుంచి స్టార్ట్ ఉంటాయి సార్ మన దగ్గర? నార్మల్ మన దగ్గర 50,000 నుంచి కూడా స్టార్ట్ ఉన్నాయి. ఇవి కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి. నార్మల్ గా అవైతే మీకు 1 lakh లోపల నుంచి కూడా ఉన్నాయి మోడల్. అంటే 50,000 అంటే దాంట్లో ఏంటి? నార్మల్ సింగిల్ డై మిషన్ ఉంటుంది. ఒకే డై ఉంటుంది, ఒకరు చేసుకోవచ్చు. నార్మల్ గా ఏ మిషన్ అయినా ఇంట్లో పెట్టుకోవచ్చు. సింగిల్ డే ఏంటంటే ప్లేస్ తక్కువ ఉంది మాకు. రోజుకి ఎన్ని ప్లేస్ చేసుకోవచ్చు? అందులో మనకు ఒక 4,000 వరకు కూడా చేసుకోవచ్చు. రోజుకి ఒక డే ఒక 8 hours లో 4,000 వరకు కూడా. ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి సార్ చెప్పగలరా? ప్రాఫిట్స్ అనేవి ఇప్పుడు జనరల్ గా ఇది 3 type ఆఫ్ పీపుల్స్ కి సెట్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే స్మాల్ స్కేల్ లో చేద్దాం అనుకుంటారు. అంటే నార్మల్ గా ఏంటంటే ఇంట్లో పెట్టుకొని నార్మల్ ఇప్పుడు ఎవరైనా నార్మల్ గా ఇంట్లో మగవాళ్ళు ఎవరైనా జాబ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు బిజినెస్ ఏదైనా చేసుకోవాలనుకుంటే జనరల్ గా ఇంట్లో లేడీస్ తో చేయించవచ్చు. 1 lakh లోపు మిషనరీ ఏదైనా తీసుకొని లేడీస్ తో ప్రొడక్షన్ చేయించి ఈవినింగ్ వచ్చిన తర్వాత ఒక 1 hour 2 hours మార్కెటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే డిస్పోజబుల్ ఐటమ్, అంటే యూజ్ అండ్ త్రో. ఇది ఒక ప్లేట్ ని మనం ఒకేసారి వాడగలుగుతాం కాబట్టి వాళ్ళకి ఎవరైతే కస్టమర్స్ దొరుకుతారో అంటే ఒక 10 షాపులు కానీ వాళ్ళు పట్టుకుంటే రెగ్యులర్ గా వాళ్ళకే సప్లై చేసుకోవచ్చు లైఫ్ లాంగ్. కాబట్టి ఆ 10 షాపులు దొరికే వరకు కాస్త టైం పడుతుంది. వీళ్ళు ఏంటంటే నార్మల్ జాబ్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ డైలీ ఒక 1-2 hours మార్కెటింగ్ చేసుకుంటే సరిపోతుంది. అలా చేసుకోవచ్చు. అలా స్టార్ట్ చేసుకుంటే నార్మల్ 1 lakh 1,20,000 1,30,000 ఇన్వెస్ట్మెంట్ లో ఒక 15 to 20,000 అయితే ఎంజాయ్మెంట్ చేస్తే రోజు ఒక 2-3 hours మార్కెటింగ్ చేసుకుంటే 15 to 20,000 వరకు చేసుకోవచ్చు. ఇప్పుడు 2 years వారంటీ అంటున్నారు కదా, 2 years వారంటీ ఏంటంటే
ఏంటంటే వారంటీ అండ్ గ్యారంటీ కూడా. అంటే మీకు ఏ పార్ట్ అయినా, ఇప్పుడు మోటార్ అనేది మీరు క్రాంప్టన్ ఉంటుంది, టెక్స్మో ఉంటుంది, మీరు ఏ మోటార్ చూస్ చేసుకుంటే దాని కంపెనీ వారంటీ ఉంటుంది. ఇప్పుడు టెక్స్మో అనేది 2 years వస్తుంది, క్రాంప్టన్ అనేది సైలెంట్ గా ఉంటుంది మోటార్, దానికి 1 year వస్తుంది, కాకపోతే లైఫ్ క్రాంప్టన్ కి ఎక్కువ ఉంటుంది. ఓకే చలో సార్, మనం మిషన్స్ గురించి చెప్పారు కదా, మిషన్స్ ఎలా వర్క్ చేస్తారో కూడా ఒకసారి చూద్దాం సార్. మిషన్స్ అనే మనకి మోస్ట్లీ ఇప్పుడు ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని కూడా ఈ 4-day మిషన్ ఏంటంటే పైన 2 days ఉన్నాయి, కింద 2 days ఉంటాయి. అంటే పైన నుంచి 4 plates వస్తాయి, కింద 4 plates వస్తాయి. అంటే గ్రీన్ మాత్రమే 4 వస్తాయి అన్నట్టు. నార్మల్ స్టాండర్డ్ మనకు పెంచినప్పుడు సింగిల్ పెట్టుకున్నాం 2 plates, అంటే 4 plates వస్తాయి టోటల్ గా. అంటే ఈ టైప్ ఆఫ్ ప్లేట్స్ ఓన్లీ గ్రీన్ అనేవి మనకి నార్మల్ గా నార్మల్ క్వాలిటీ ఉంటాయి కాబట్టి, థిక్నెస్ తక్కువ ఉంటుంది కాబట్టి కింద 4 వస్తాయి, పైన 4 కింద 4 వస్తాయి. సూపర్. అంటే కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటే సింగిల్ పెట్టుకుంటాం, 2 plates వస్తాయి. ఓకే ఇలా ఇందులో మీకు కావాలంటే జిగ్జాగ్ కూడా పెట్టుకోవచ్చు. ఈ డిజైన్ ఏదైతే ఉందో దీన్ని జిగ్జాగ్ అంటారు. ప్లస్ జిగ్జాగ్ కూడా ఇందులో కూడా పెట్టుకోవచ్చు. అంటే డై ప్రకారం డై వాళ్ళకి ఏ డై కావాలంటే ఆ డై పెట్టేస్తాం. ప్లేన్ అంటే ప్లేన్, జిగ్జాగ్ అంటే జిగ్జాగ్. ఫ్లవర్ అయితే ఒకటే వస్తుంది. ఫ్లవర్ కానీ మల్టీ కలర్ కానీ మనం ఒకటే చేసుకుంటాం. ఈ ఫ్లవర్ అండ్ మల్టీ కలర్ కూడా 2 వచ్చే మిషన్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఓకే ఓన్లీ 2 చేసుకోవచ్చు సార్ ఇందులో 2 వస్తాయి. ఓకే ఇలా నీట్ గా వచ్చేస్తాయి. ఏంటంటే హై క్వాలిటీ ప్లేట్స్ కాబట్టి జనరల్ కస్టమర్ ఫినిషింగ్ అవన్నీ చెక్ చేస్తారు. ఇందులో ఫినిషింగ్ చాలా నీట్ గా వస్తుంది. ఆటోమేటిక్ మిషన్ ఇది. టిఫిన్ ప్లేట్ ఆటోమేటిక్, మనకి టిఫిన్ ప్లేట్ గానీ ఇట్లా డోనా కప్స్ కానివ్వండి, ఇంకా చిన్న సైజ్ ఏమున్నా గానీ. ఇప్పుడు నార్మల్ 8-inch మిషన్, 8-inch మిషన్ లో 8-inch కంటే చిన్న సైజెస్ అన్ని చేసుకోవచ్చు. 8-inch కంటే చిన్న 7 కానివ్వండి, 6-inch కానివ్వండి, 5-inch కానివ్వండి, 4-inch కానివ్వండి, అన్ని ఇందులో చేసుకోవచ్చు. ఓకే అంటే మొత్తం ఫుల్లీ ఆటోమేటిక్ అండి ఇది? ఇది ఫుల్లీ ఆటోమేటిక్. జస్ట్ షీట్ పెట్టేసి వదిలేయాలి. ఓకే సార్, రోల్ పెట్టాలి అంతే. రోల్ పెడితే వచ్చేస్తుంది. ఎంత రోల్ ఉంటుంది? వెనకాల రోల్ పెట్టేస్తే చాలు. ఓకే ఇలా రోల్ పెట్టేసి వదిలేస్తే అదే చేసేసుకుంటుంది అంతే. నాకు ఇంట్లో టైం లేని వాళ్ళకైతే ఇది ఫుల్లీ ఆటోమేటిక్. జనరల్ గా దీనికి మ్యాన్ పవర్ అనేది ఓన్లీ ప్యాకింగ్ చేసుకోవడానికి కావాలి. సూపర్. అంటే ఈ సైజ్ కంటే చిన్న సైజ్ ఏదైనా అన్ని చేసుకోవచ్చు. బఫేలో ఏంటంటే డైరెక్ట్ షీట్స్ ఇలా పెట్టేస్తాం. ఓకే వెనకాల షీట్స్ పెట్టేస్తే మిషన్ ఏం చేస్తుంది, షీట్ ని తీసుకొని ప్లేట్ చేసి ప్లేట్ ని బయటకి వచ్చేస్తుంది. సూపర్. ఇది కంప్లీట్లీ ఫుల్లీ ఆటోమేటిక్. ఓకే అంటే దీనిలో ఎన్ని చేసుకోవచ్చు సార్ డైలీ? దీంట్లో మనకి పర్ హార్ వచ్చేసి 900 to 1000 ప్లేట్స్ వస్తాయి. 900 to 1000 ప్లేట్స్ పర్ హార్ వస్తుంది. పవర్ కన్జంప్షన్ ఎలా ఉంటుంది సార్ ఈ మిషన్స్? పవర్ కన్జంప్షన్ అంటే నార్మల్ డొమెస్టిక్ పవర్ సింగిల్ ఫేస్ కరెంట్ లోనే నడుస్తుంది. నార్మల్ మిషన్ ని బట్టి ఇప్పుడు ఇది అనుకోండి, నార్మల్ గా మనకు 1 hour 2 to 2.5 units per hour చార్జ్ చేస్తాం. ఓకే దీనిలో కూడా డిఫరెంట్ వెరైటీస్ చేసుకోవచ్చు సార్? దీంట్లో కూడా ఏదైనా చేసుకోవచ్చు. ఫ్లవర్, మల్టీ కలర్, గ్రీన్ కలర్, ఏదైనా చేసుకోవచ్చు. ఇదే సైజ్ అనా? డిఫరెంట్ సైజెస్? సైజ్ ఒకటే ఉంటుంది. మీకు ఇందులో కావాలంటే 2 sizes లాగా సెట్ చేసి ఇవ్వచ్చు. 14 inch and 12 inch 2 సెట్ చేసి ఇవ్వచ్చు. కస్టమర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. మనకు డై చేంజ్ అవుతుంది. డై చేంజ్ చేసుకోవచ్చు. ఇవేంటంటే హెవీ మిషనరీ అండి. అంటే నార్మల్ గా ఆల్రెడీ ఫీల్డ్ లో ఎప్పటి నుంచో ఉండి పాత మిషన్స్ తీసేసి కొంచెం లేటెస్ట్ గా అప్గ్రేడ్ చేసుకుందాం అనే వాళ్ళకి ఈ మిషన్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. ఇవేంటంటే హెవీ మిషన్స్, ఇందులో ప్రొడక్షన్ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మనకి గ్రీన్ గానీ, మల్టీ గానీ, ఫ్లవర్ గానీ అన్నాం కదా. ఇందులో గ్రీన్ అయితే 3 పెట్టుకోవచ్చు ఒకేసారి. 3 పెట్టుకోవచ్చు. మనకి దీంట్లో 1 hour కి గ్రీన్ ప్లేట్స్ అయితే 4000 plates వరకు చేసుకోవచ్చు. 1 hour కి 4000 వరకు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇట్లాంటి ఫ్లవర్ గానీ, మల్టీ కలర్ గానీ చెప్పాను కదా, ఇలాంటి మల్టీ కలర్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనం ఒకేసారి 2 పెట్టొచ్చు. 2 పెట్టొచ్చు. ఏ మిషన్ లో కూడా 2 రావు, ఇందులో 2 వస్తాయి. ఇందులో ఏంటంటే అంటే ఒకేసారి 4 plates, ఇలాంటి హెవీ క్వాలిటీ ప్లేట్స్ కూడా 4 వస్తాయి. 4 మీకు ఇట్లాంటి ఫ్లవర్ కావాలన్నా కానీ ఇవి కూడా 2 పెట్టుకుంటే 4 వస్తాయి. గ్రీన్ అయితే మనకు 4000 plates వరకు ప్రొడక్షన్ వస్తుంది. మల్టీ కలర్ ఫ్లవర్ ఇట్లాంటి హెవీ క్వాలిటీ ప్లేట్స్ కూడా మనకు 3000 వరకు వస్తుంది. ఇవన్నీ హెవీ మోడల్స్. ఇది కూడా సేమ్ అనా? ఇది కూడా సేమ్ మోడల్, హెవీ మోడల్. ఇది కూడా ఈ 3 మిషన్స్ యాక్చువల్లీ ఈ రోజు డిస్పాచ్ ఉన్నాయి. అదే మేము నార్మల్ గా డిస్పాచ్ ఇచ్చే ముందు ఒక 1 day మేము చెక్ చేస్తాం అన్నట్టు. హెవీ మిషనరీస్ అన్ని మేము ప్లేట్స్ చేసి చెక్ చేస్తాం. వర్కింగ్ ఎలా అవుతుంది నిన్నంతా ఇదంతా ప్రొడక్షన్ చేసి చెక్ చేస్తే ఇప్పుడు ఈ మిషన్స్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ క్వాలిటీని సేమ్ మిషన్ లో మాకంటే తక్కువ రేట్ ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే మాకు ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి మేము లార్జ్ స్కేల్ లో చేస్తాం. కాబట్టి మిషన్ కి చాలా లీస్ట్ మార్జిన్, ఒక 7000, 8000, 6000 అలా లీస్ట్ మార్జిన్ పెట్టుకొని సెల్ చేస్తూ ఉంటాం. కాకపోతే మార్కెట్ లో ఏమవుతుంటాయంటే జనరల్ గా ఎప్పటి నుంచో ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు, అంటే ప్లేట్ చేసే వాళ్ళు అప్గ్రేడ్ అయ్యేటప్పుడు వాళ్ళ పాత మిషన్స్ అమ్మేస్తుంటారు. సో మాలాగా మిషన్స్ అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మిషన్స్ తెచ్చేసి నీట్ గా పెయింట్ వేసేసి
అవి ఎలా కనిపిస్తాయి అంటే కొత్త దానికంటే కూడా చాలా కొత్తగా కనిపిస్తాయి. ఓకే. సో ఆ మిషన్స్ ఏంటంటే చాలా తక్కువ రేట్లో ఇస్తారు. కస్టమర్స్ కి తెలియక ఏంటంటే ఆ మిషన్స్ తో కంపేర్ చేస్తుంటారు. ఓకే. అది కొత్తగా కనపడినంత మాత్రం అది కొత్త మిషన్ అని కాదు. అది తీసుకెళ్ళినా గానీ మళ్ళీ దానికి మనం రిపేర్ వస్తే మళ్ళీ కొత్త మిషన్ కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది దాన్ని చేయించడానికి. ఓకే. కాబట్టి మీరు కంపేర్ చేసేటప్పుడు కరెక్ట్ గా సేమ్ మిషన్ సేమ్ అన్ని స్పెసిఫికేషన్స్ తో కంపేర్ చేసుకుంటే బెటర్ గా. మొత్తంలో చేసుకోవాలంటే ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్ లో కంప్లీట్ యూనిట్ పెట్టుకోవాలనుకుంటే ఇంకొక 4-5 మిషన్స్ పెట్టుకొని ఓన్ వెహికల్స్ పెట్టుకొని మీరు నార్మల్ గా అంటే వేరే స్టేట్స్ కి కానీ లేదంటే వేరే డిస్ట్రిక్ట్స్ కి కానీ మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఓకే. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ అంటే పర్టికులర్ గా ఒక ప్లేట్ ఎంత మిగులుతుంది, రెంట్ ఎంత అవుతుంది, కరెంట్ బిల్ ఎంత వస్తుంది, లేబర్ ఛార్జ్ అనేది ఎంత అవుతుంది, ఇవన్నీ ఇంకా క్లియర్ గా మీకు డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు ఒకసారి మా ఆఫీస్ కి వస్తే మీకు ఇప్పుడు ఏవైతే మోడల్స్ చూపించామో ఆ మోడల్స్ అన్ని మీరు పర్టికులర్ గా మీరు రన్ చేసి చూసుకోవచ్చు. అలాగే మీకు ఏ మోడల్ సెట్ అవుతుంది ఏంటి అనేది కూడా మీకు క్లియర్ గా ఇక్కడ గైడెన్స్ ఇస్తారు. అలాగే ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా కూడా మీకు ఒక 1-2 hours క్లియర్ గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే తర్వాత